అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి రెండో జీవితం ఆఖరి భాగం. మరి సీరియల్లోకి వెళ్దామా? ద్రోణ ఇంకొద్దిసేపు ఉంటే బాగుండని సంవేద మనస్సు ఆశించింది. ఆమె ఫీలింగ్ ఆమెకే విచిత్రంగా అనిపించి, సరే సార్ అంది రెండు చేతులు చాలా పద్ధతిగా జోడించి. ద్రోణ బాయ్ చెప్తూ తను చెప్పిన 4 మాటలకి ఆమె ముఖం తేటగా మారటం గమనించాడు. నేను ఆటోలో వెళ్తాను ద్రోణ అంది ఆముక్త. అతనేం మాట్లాడలేదు. ఆటోని పిలిచి ఆమెను ఆటోలో ఎక్కించాడు. అతను కారెక్కి డ్రైవ్ చేసుకుంటూ ఆర్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. ఇక ద్రోణ వేసిన నిశిత బొమ్మకి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. అలా వచ్చినట్టు అన్ని పత్రికలు ప్రకటించాయి. ఎందరో కళాకారులు కళాభిమానులు ద్రోణను అభినందిస్తూ అతని మొబైల్కి మెసేజ్లు పంపుతున్నారు. అందరికన్నా చైత్రిక పంపిన ఎస్ఎంఎస్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆముక్త ఫోన్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. సంవేద నుంచి ఒక ఫోన్ కాల్ కానీ చిన్న ఎస్ఎంఎస్ కానీ లేదు. ద్రోణలో అదోలాంటి నిరాశ వెలితి. మనిషికి ఏది అనుకున్నట్టు జరగదు, జరిగేది అనుకున్నది కాదు. అదే జీవితం అని ద్రోణకు తెలియంది కాదు. కానీ మనిషి మనస్సు విచిత్రం. రహస్యంగానే తనకేం కావాలో అది కోరుకుంటూనే ఉంటుంది. అది జరగదని తెలిసినా అలా కోరుకోవటం మానుకోదు. ఆ కోరికలో కలిగే స్పందన తాలూకా రసానుభూతి ఎంత డబ్బు సంపాదించినా రాదు, ఎంతమందితో మాట్లాడినా రాదు. అదొక అలౌకిక స్థితి. ముఖ్యంగా కొందరు కళాకారులు ఇలాంటి స్థితిలోనే ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. ఆ ఇన్స్పిరేషన్ వాళ్ళలోని కళకి సమర్థతకి జీవం పోస్తుంది. అదొక అసాధారణ చర్య. సంవేద తాలూకా ఆలోచనలు అతని అంతఃచక్షువుని ఎప్పుడూ తడుముతూనే ఉంటాయి. ఇదొక రహస్య నిధి. అవార్డు తాలూకా ఆహ్వాన పత్రాలు అందరికీ అందాయి. ఇక అవార్డు సభ ప్రారంభం కాబోతోంది. ఆహుతుల సమక్షంలో ఆడిటోరియం కళకళలాడుతోంది. కళాభిమానులు కళాకారులు నగరంలో ప్రముఖ వ్యక్తులు ఆ సభలో కూర్చుని ద్రోణలోని ప్రజ్ఞను ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహం ముందు జ్యోతి వెలిగించారు. కార్యదర్శి మైక్ ముందు నిలబడి ఒక్కొక్క వక్తను పేరు పేరున పిలిచి వేదికను అలంకరించమని గౌరవపూర్వకంగా చెప్తున్నాడు. ఒక్కొక్కరే వెళ్ళి వేదికపై ఆసీనులయ్యారు. అధ్యక్షులు మాట్లాడి కూర్చున్నాక ఒక్కో వక్త లేచి ద్రోణలోని ప్రత్యేకతను, ఆయన కుంచె నడిపిన తీరును ప్రశంసిస్తూ బొమ్మల్ని గీయటంలో అతను ఎలాంటి మెళకువలు ఎలా ఒడిసి పట్టుకున్నాడో చెప్పారు. ఇంత చిన్న వయసులో అతను ఎంత గొప్ప అభివృద్ధిని సాధించాడో, ఒక కళలో నిష్ణాతులు అవదలుచుకున్న వాళ్ళలో ఎలాంటి లక్షణాలు ఉండాలో అవన్నీ ద్రోణలో ఉన్నాయి అన్నారు. అన్నిటికన్నా పోటీల్లో నిలబడటానికి అతను ఎంచుకున్న కళారూపం ఎంత ఉదాత్తమైందో చెప్తూ ఆ చిత్రాన్ని గీయటంలో అతనిలోని ఆవేశపూరితమైన మనో ఆకాశం ఉక్కిరి బిక్కిరై ఇక ఆగలేక అంతిమక్రియగా ఎలా గర్జించుకుంటూ కురిసిందో, దానికి అతను వాడిన కాగితం విప్పుకొని విస్తరించిన సముద్రంలా ఎలా మారిందో అద్భుతంగా వర్ణిస్తూ ఉంటే ఆడిటోరియంలో చప్పట్లు మారుమోగాయి. చూసారా, మీలోని కళ మీకెంత గుర్తింపునిచ్చిందో అన్నట్టు చైత్రిక కళ్ళు మెరిశాయి. ద్రోణ పట్ల అభినందనతో సంవేద కళ్ళు తడిసి తళుక్కుమన్నాయి. ఆముక్త కళ్ళు ఆశ్చర్యంతో ఆవులించాయి. శృతిక కళ్ళు అభావంగా తన చీర మీద ఏదో మరక ఉన్నట్టుగా అనిపించి దాన్నే చూసుకుంటున్నాయి. వేదికపై కూర్చుని ఉన్న ద్రోణ వాళ్ళ నలుగురిని గమనిస్తూ తన కళ్ళను ఒక్క క్షణం సంవేద మీద నిలిపాడు. ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది కళాకారులకి. కానీ సంవేద కళ్ళల్లోని తడి, ఆ తడిలోని తృప్తి ద్రోణ మనోమందిరాన్ని తడిపి బీటలు వారిన అతని హృదయ భూమిని చిత్తడి చేసింది. ఈ క్షణంలో ఇంతకన్నా తనకింకేం కావాలనిపించట్లేదు. ఈ తృప్తి చాలనిపిస్తోంది. ఈ తృప్తే కాదు, సంవేదలోని మానసిక వ్యధను తొలగించి ఆమెను సంతోషపెట్టాలంటే ఇంకా తను చేయదగిన పనులేమున్నాయో అని ఆలోచిస్తున్నాడు. ఆ ఆలోచన కూడా అతనికి ఆనందంగానే ఉంది. ప్రేమించే మనసు పడే పరితాపం ప్రేమించబడే వాళ్లకు అజ్ఞాత రక్షణగా ఉంటుందంటానికి ద్రోణ ఆలోచనలే నిదర్శనం. ముందు వరుసలో కూర్చుని ఉన్న ద్రోణ తల్లిదండ్రులు విమలమ్మ, సూర్యప్రసాద్ పుత్రుని అభివృద్ధి చూసి పొంగిపోతున్నారు. ద్రోణ స్పందనని ఎప్పుడెప్పుడు విందామా అని ఆహుతులైన శ్రోతలు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. చివరగా ద్రోణ మాట్లాడతాడని అధ్యక్షులు చెప్పడంతో తలపండిన పెద్దవాళ్ల పక్కన కూర్చుని ఉన్న యువకుడైన ద్రోణ లేచి నిలబడగానే మళ్ళీ చప్పట్లు మోగాయి. ద్రోణ సభకు నమస్కారం అంటూ మొదలెట్టి ఆర్ట్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అన్న అంశంపై అనర్గళంగా మాట్లాడుతూ దానికి ఎలాంటి ఇన్స్పిరేషన్ కావాలి, ఎలాంటి డెడికేషన్ కావాలి, ఎలాంటి వాతావరణం కావాలి అన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నట్టుగా మాట్లాడాడు.
ఆ తర్వాత నేను ఈరోజు ఈ అవార్డు అందుకోవడానికి కారణాలు ఎన్నున్నా అందుకు నిశిత అనే అమ్మాయి రూపమే ప్రధాన కారణమని నేను నమ్ముతున్నాను. ఆ అమ్మాయి లేకుంటే ఈరోజు నాకు ఈ అవార్డు లేదు. అందుకే ఈ అవార్డుతో పాటు నాకు ఇస్తున్న ఈ డబ్బుని ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం వినియోగించాలనుకుంటున్నాను అని అన్నాడు. ద్రోణ ఆ మాట అనగానే సంతోషంతో కూడిన చప్పట్లు ఆడిటోరియంను అదరగొట్టాయి. ఒక్క క్షణం ఆగి ద్రోణ మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు. నిశిత తన కాలు లేదని తనొక ఓటి కొండ అని అనుకుంటోంది. తన మీద తనే జాలిపడుతోంది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతోంది. కానీ అది తప్పు. ఎలా అంటే, ఒక తోటమాలికి తన కావడిలో ఒకటి మంచి కొండ, ఇంకొకటి చిల్లి కొండ ఉన్నాయట. ఏటి నుంచి నీళ్లు తెస్తున్నప్పుడు మంచి కొండ తోటను తడిపితే చిల్లి కొండ తోటకెళ్లే దారిలో ఉండే మొక్కల్ని తడిపేదట. ఆ విషయం ఆ తోటమాలికి కానీ చిల్లికొండకు కానీ తెలియదు. దారిలో ఉన్న పూల మొక్కలు ఎన్నో అందమైన పూలు పూసి ఎంతోమంది స్త్రీల సెగలను అలరిస్తూ ఉంటే తోటమాలి చిల్లికొండను ప్రేమతో దగ్గరికి తీసుకుని పగిలిపోయిన నిన్ను నిజానికి పారేయాలి, కానీ నీ మీద నాకున్న ప్రేమ అందుకు అనుమతించదు. అందుకే నాకు తోచిన పద్ధతిలో నిన్ను వాడుకుని నీ ఉపయోగం ఎంతవరకు ఉందో అంతవరకు నిన్ను వినియోగించుకుంటాను అని తోటకెళ్లే దారిలో మంచి మంచి పూల మొక్కల్ని నాటి చిల్లికొండను తన కావడిలోంచి తీయకుండా ఉంచుకున్నట్ట. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే, పనికిరాని కొండ కన్నా పగిలిన కొండ మిన్న అని. నిశిత లాంటి వాళ్ళు ఎందరో ఉన్నా ఒక సేవా సంస్థను కలిసి మాట్లాడొచ్చాను. అక్కడ ఉన్నవాళ్ళు చేస్తున్న పనుల్ని గమనించి ఆశ్చర్యపోయాను. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో ఉపయోగం ఉంది. ఆర్థికపరమైన లాభాలున్నాయి, మానసికమైన ఉల్లాసం ఉంది. అదొక బడి, అదొక గుడి, అదొక పరిశ్రమ. నిశిత తరపున నేను డొనేట్ చేస్తున్న ఈ డబ్బుతో రేపటి నుంచి నిశిత అక్కడే ఉంటుంది. అలా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు నేను చేసి వచ్చాను. ఇకపై నిశిత ఎవరికీ బరువు కాదు. నిశితే కాదు, నిశిత లాంటి వాళ్ళు ఎందరో అక్కడ ఆత్మస్థైర్యంతో ఆనందంగా ఉన్నారు. ఈ విషయమై నిశిత కుటుంబ సభ్యులతో మాట్లాడవలసి ఉంది. వాళ్ళ అంగీకారంతోనే ఈ పని జరుగుతుంది అన్నాడు ద్రోణ. ద్రోణలోని మానవత్వంతో కూడిన ఆ చర్యను అభినందిస్తున్నట్టుగా మళ్ళీ చప్పట్లు మారుమోగాయి. సంవేదకి ద్రోణ పాదాలను తాకాలనుంది. ఆ భావన కన్నా మించిన ఇంకో భావన ఏదైనా ఉందా బాగుండనిపిస్తోంది. అది కూడా సరిపోదేమో అనిపిస్తోంది. ఊబుకుతున్న కన్నీరు ఆనంద బాష్పాలై చెంపల్ని తడుముతూ ఉంటే పక్కనున్న ఆముక్త సంవేద తలను తన భుజానికి అదుముకుంది. శృతిక వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి ఒక్కటే లేచి ఇంటికి వెళ్ళిపోయింది. శృతిక ఫోన్ చేయటం, వెళ్ళిపోవటం, వేదిక మీద కూర్చునున్న ద్రోణ చూస్తున్నాడు. ఆమె అలా ఎందుకు వెళ్ళిపోయిందో అతనికి అర్థం కాలేదు. చైత్రిక ద్రోణ మీద నుంచి తన చూపులు తిప్పుకోలేకపోతోంది. ఆశ్చర్య ఆనందంలోంచి తేరుకోలేకపోతోంది. తన కళ్ళ ముందే ద్రోణ ఉన్నత శిఖరాలను అందుకోవటం చూసి గర్వంగా ఫీల్ అవుతోంది. సభ ముగిసింది. కారులో కూర్చున్నాక నిశిత వచ్చి ఉంటే బాగుండేది అన్నాడు ద్రోణ. నిశిత రానందుకు వెలితిగా ఫీల్ అవుతూ, రావాలని చాలా ఉత్సాహం చూపింది సార్. ఒంట్లో బాగుండలేదు. మీరు సభలో ప్రకటించిన విషయం తెలిస్తే సంబరపడిపోతుంది. మీరు దానికి ఇంత మంచి దారి చూపుతారని అది కలలో కూడా ఊహించి ఉండదు అంది సంవేద. అదెవరూ ఊహించరు, కొన్ని అలా జరిగిపోతుంటాయి ఊహలకు అందకుండా అంది చైత్రిక. ఏది ఏమైనా నేను కూడా ఒక గొప్ప అభ్యుదయ కవిత రాసి ద్రోణ చేత బొమ్మ గీచుకోవాలి. ఈ రాత్రికే కవిత రాయటం మొదలెడతానంది ఆముక్త. కవితలకు గీసిన బొమ్మలకి కూడా అవార్డులు ఇస్తారా సార్ అంది సంవేద సందేహంగా ద్రోణ వైపు చూస్తూ. ఆముక్త రాయబోయే కవిత మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది తప్పకుండా అవార్డు స్థాయిలోనే ఉంటుంది అన్నాడు ద్రోణ. ఆ మాటలకు ఆముక్త కన్నా సంవేదన ఎక్కువ సంతోషించింది. గుండెల నిండా సంతోషం, మనసు నిండా ఆనందం వాళ్ళందరి సొంతము అయిపోయింది. ద్రోణ తల్లిదండ్రులు తమ కారులో తమ ఇంటికి వెళ్ళారు. వీరు ముగ్గురు నాతో పాటు మా ఇంటికి రండి. ఈ సంతోష సమయంలో మా శృతిక మీకు మంచి కాఫీ ఇస్తుంది. ఆ తర్వాత మా డ్రైవర్ మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అన్నాడు ద్రోణ. సరే అన్నారు ముగ్గురు ఒకేసారి. ద్రోణ ఇల్లు రాగానే నలుగురు దిగి ఒకరి వెంట ఒకరు లోపలికి నడిచారు. ఇక లోపలికెళ్ళి హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ శృతికను చూసి ఊహించని దృశ్యాన్ని చూసినట్టుగా ద్రోణ మనస్సు మండుతున్న పెట్రోలు బావిలా అయింది. శృతికను సడన్గా కుర్చీలోంచి లేచి చెంప చెళ్ళు మనిపించాడు. చెంపను చేత్తో పట్టుకుని కొండ విరిగి మీద పడ్డట్టుగా ఊపిరి ఆగిపోతున్నటువంటి దానిలా నిలబడింది శృతిక. వెంటనే తేరుకొని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చూస్తూ, నన్నెందుకు కొట్టారు అంది. ఆముక్త, చైత్రిక, సంవేద నిశ్చేష్టులై నిలబడ్డారు. శృతిక బావ అనిమేష్ చంద్ర పరిస్థితి ఇంకా అలాగే ఉంది. నన్నెందుకు ఇలా కొట్టారు? అందరిలో నన్ను అవమానించాలనా అంది బుసలు కొడుతూ శృతిక భర్తనే చూస్తూ.
నిన్ను నలుగురు ముందే కొట్టి అవమానించాను. నువ్వు నన్ను అనేక మంది ఆహుతుల సమక్షంలో అవమానించావు. సభలో నేను మాట్లాడుతూ ఉండగా నా భార్య సభా మర్యాదలను అతిక్రమించి మధ్యలో లేచి వెళ్ళిపోతే నాకెంత తలవంపో తెలుసా నీకు? భర్త అంటే లెక్కుందా అసలు నీకు? అన్నాడు ద్రోణ. భర్త అంటే లెక్కలేంది నాకా? మీ చుట్టూ తిరిగే వీళ్ళ ముగ్గురికే అంది వాళ్ళ ముగ్గురు వైపు వేలు తిప్పి చూపిస్తూ శృతిక. ద్రోణ ఆ ముగ్గురు వైపు ఒకసారి చూసి తిరిగి శృతిక వైపు చూస్తూ, ఆముక్తకి ఆర్ట్ అంటే ఇష్టం, ఆమె రైటర్, నాకు అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చి ఆమె భర్తను ఆమెను ఆడిటోరియం దగ్గర వదిలి వెళ్ళాడు. ఆయనకి నేనంటే గౌరవం. చైత్రిక నా బెస్ట్ ఫ్రెండ్, నా అభివృద్ధిని తన కళ్ళతో చూసుకోవాలని ఇంట్లో పర్మిషన్ తీసుకునే వచ్చింది. ఇకపోతే సంవేద, ఆమె నాకేమీ కాదు. వాళ్ళ చెల్లి బొమ్మ ఏ స్థాయిలో 10 మందిలోకి వెళ్ళిందో స్వయంగా చూసుకోవాలనే సంతోషంతో వాళ్ళ మామగారు పంపగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళని సేఫ్టీగా ఎవరిళ్ళ దగ్గరికి వాళ్ళని వదిలే బాధ్యత నాది. ఇకపోతే అవార్డుకు వచ్చిన డబ్బుతో నిశ్చిత జీవితాన్ని కాపాడటం కోసం ఎందుకు వాడాను అంటే, ఒక ఆర్టిస్ట్గా ఆ పని నాకెంతో సంతృప్తిని ఇచ్చింది కాబట్టి. మరి నువ్వు నా పర్మిషన్ తీసుకోకుండా మధ్యలో లేచి ఎందుకు వచ్చావు అన్నాడు చాలా వివరంగా. నీ జవాబు నాకు వెంటనే తెలియాలన్నట్టుగా కోపంగా చూశాడు. నాకు ఆ సభలో కూర్చోవాలనిపించలేదు, ఇరిటేషన్ అనిపించింది, వచ్చేశాను. తప్పేమిటి? ఇదేమైనా చెంప పగలగొట్టే అంత నేరమా అంది చెంపను తడుముకుంటూ. అంతవరకైతే అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు మీ బావతో రహస్యంగా గడపాలని ఎవరూ లేని టైంలో అతనికి కాల్ చేసి రప్పించుకున్నావు. అది నేరం కాదా? మమ్మల్ని అక్కడే వదిలేసి నీ ప్రైవసీ నువ్వు చూసుకున్నావు. ఇది అబద్ధమా? అందుకే కొట్టాను. వినలేనట్టుగా చెవులు మూసుకుంది శృతిక. ఇంతవరకు చూసిన ద్రోణ వేరు, ఇప్పుడు చూస్తున్న ద్రోణ వేరు అన్నట్టు ఆశ్చర్యపై చూస్తున్నారు ఆముక్త, చైత్రిక, శృతిక. అనిమేష్ చంద్ర నోట మాట పడిపోయినట్టు కళ్ళు అప్పగించి చూస్తున్నాడు. అతను మా బావ, మా అక్క భర్త. మీరు ఏమంటున్నారు మీకు అసలు అంటూ సందేహంగా చూసింది. నాకు అన్నీ పనిచేస్తున్నాయి, అర్థాలు కూడా తెలుస్తున్నాయి. ఏమన్నావు ఇప్పుడు? అతను మీ అక్క భర్తనా? ఏ మగవాడైనా ఒక ఆడదానికి భర్తే అవుతాడు, అంత మాత్రాన పనికిరాడా? అసలు ఏంటి నీ ఉద్దేశం అన్నాడు సూటిగా. 2 చేతులు జోడించి దండం పెడుతూ, నన్ను అలాంటి భావంతో ఊహించి చూడకండి, నాకు అసహ్యంగా ఉంది అంది శృతిక. ఆమె నరం మెలిపెడుతున్నాయి ఆ మాటలు వినలేక. నేను ఊహిస్తున్నానా? పచ్చి నిజాన్ని పట్టుకుని ఊహ అంటావా? ఎవరూ లేని టైంలో మీ ఇద్దరు ఇలా పక్కపక్కన కూర్చుని టీవీ చూస్తుంటే మిగతా కార్యక్రమాలు ఊహించుకోక ప్రాక్టికల్గా చూడలేంగా అన్నాడు అసహ్యంగా చూస్తూ. భూమి చీలి ఉన్న పళంగా కూరుకుపోతే బాగుండనిపించింది శృతికకి. ఇక ఆగు ద్రోణ, ఆవేశపడకు, అసలేం జరిగిందో నేను కనుక్కుంటాను. శృతిక అలాంటిది కాదు అంటూ ముందుకొచ్చింది చైత్రిక తన స్నేహితురాల బాధను చూడలేక. ఎలాంటిదో ఒకప్పుడైతే నమ్మేవాడిని, ఇప్పుడు నమ్మని చైత్రిక. ఒక పుస్తకం పై భాగంలో ఉండే అట్టను చూసి లోపల ఎంతో బాగుండొచ్చని కొన్నట్టు శృతికను కట్టుకున్నాను నేను. లోపలున్న కాగితాలు, ప్రింట్ అయిన విషయాలు పనికి మాలినవని పుస్తకం తెరిచి లోపలికి వెళ్ళాకే తెలిసింది అన్నాడు. శృతిక చొరకత్తిలా చూస్తూ, అలాంటి పుస్తకాన్ని నేను కాదు ఈ చైత్రిక. నాకు బుద్ధి లేక మిమ్మల్ని టెస్ట్ చేయమంటే మీకు దగ్గర అయింది. ఋత్విక్ని మోసం చేసింది. దీని మీద నేను ఒక పెద్ద లెటర్ కూడా రాశాను, అయినా అతను ఏం పట్టించుకోలేదు. నేనే తప్పు చేయకుండానే మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అంది శృతిక. శృతిక మాటలు చైత్రిక చెంప చెళ్ళు అనిపించాయి. ఎర్రబడ్డ కళ్ళతో శృతిక వైపు చూస్తూ, ఆ లెటర్ నాకు ఋత్విక్ పోస్ట్ చేసి నీ ఫ్రెండ్ ఎంత పనికి మాలిందో చూడు, అలాంటి మనిషికి హెల్ప్ చేయాలన్నా నా దగ్గర పర్మిషన్ తీసుకుని ద్రోణాన్ని టెస్ట్ చేయాలనుకున్నావు. ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని స్నేహితులుగా చెప్పుకోకు అన్నాడు. శృతిక, కానీ ద్రోణంలోని సంస్కారం చూసి ఆయనతో స్నేహం చేస్తున్నాను. ఋత్విక్ కూడా ద్రోణకు ఫ్రెండ్ అయ్యాడు. మా ఆలోచనలు, అనుబంధాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. నీలాగా మొగుడుకో కాలు రాగానే పుట్టింటికి వెళ్ళి వాళ్ళని ఏడిపించే అంత తక్కువ స్థాయిలో ఉండవు అంది చైత్రిక. సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానన్నట్టు అందరి వైపు చూసింది. అయితే ఇప్పుడు మీరేమంటున్నారు? మా బావతో నేను తప్పు చేస్తున్నాననా అంది శృతిక ఉడుక్కుంటూ, ఊపిరి కూడా పీల్చడం అవసరం లేనంత వేగంగా. తప్పొప్పులు దైవ నిర్ణయాలు, మేము నీలాగా ఆలోచించం, నీలా అవమానించం, నీలా అనుమానించం అంది చైత్రిక. ఉప్పెనలాంటి ఆగ్రహంతో నేను ఇక్కడ క్షణం కూడా ఉండను, మీరందరూ ఒక్కటయ్యారంటూ శృతిక బయటికి పరిగెత్తబోతుంటే అనిమేష్ చంద్ర ఆమెను గట్టిగా పట్టి ఆపుతూ, ఎక్కడికి వెళ్తావు? ఆ తొందరపాటి నిన్ని స్థితికి తీసుకొచ్చింది. ఎదుటి వాళ్ళని ఎందుకు అంత వ్యక్తిత్వం లేని వాళ్ళ ఆలోచిస్తావు? అసలు ద్రోణం టెస్ట్ చేయమంటాం తప్పు కదా? ఋత్విక్కి ఇలా లెటర్ రాయటం తప్పు కాదా? ద్రోణను తిరుగుబోతుగా ఊహించుకోవటం తప్పు కాదా? స్నేహాన్ని స్నేహంలా చూడకపోవటాన్ని ఏమనాలి అన్నాడు ఆవేశంగా. బావా, నువ్వు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావా అంది నీరసంగా చూస్తూ.
ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, నేను ఇక్కడికి రావడమే పెద్ద తప్పు అనిపిస్తోంది. ఆరోగ్యంగా ఆలోచించలేని నీలాంటి మనిషికి భావనని చెప్పుకోవటానికే సిగ్గుగా ఉంది. నువ్వు వాళ్ళను ఏ స్థాయిలోకి జారి ఆలోచించి అవమానించావో నిన్ను కూడా వాళ్ళు అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు. నేను నీ భావన కాబట్టి నీ తండ్రి స్థానంలో ఉండి నీకో మాట చెప్తాను అంటూ ఆగాడు. ఏమిటది అన్నట్టుగా చూసింది. మిగతా వాళ్ళు కూడా ఉద్విగ్నంగా చూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేయాలని చూస్తే అది తిరిగి మన మొహం మీదే పడుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది అన్నాడు అనిమేష్ చంద్ర. వెంటనే ఆముక్త కాస్త ముందుకొచ్చి, చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శృతికను కూడా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే కళాకారులను ఎవరైనా దేవుళ్ళలా భావిస్తారు, దగ్గర అవ్వాలని చూస్తారు. ఈ మధ్యన ఒక సాహిత్య సభలో ఒక కవితో నాకు పరిచయం అయింది. ఒక కవయిత్రిగా కవులతో పరిచయాలు మంచిది అన్న ఆలోచనలో ఉన్న నాకు అదొక మంచి అవకాశం అనుకున్నాను. ఆ కవిది మారుమూల పల్లెటూరు. ఆయన దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. చుట్టూ పుస్తకాలు, పేపర్లు ఉంటాయి. ఆయన భార్య నడవలేదట. కారణాలు నాకు తెలియవు. నాతో రోజు ఫోన్లో మాట్లాడేవాడు. రోజుకు 2 సార్లు 3 సార్లు, ఆ తర్వాత లెక్కలేనన్ని సార్లు. సాహిత్య కబుర్లు కావు అవి. నన్ను ఆయన భార్య స్థానంలో ఊహించుకుంటూ చెప్పే మాటలు. నాకు ఎలర్జీ అనిపించి పక్కకు తప్పుకున్నాను. ఆ తర్వాత ఆయన తాగినప్పుడు కొందరు సాహిత్యకారులతో నా మీద చెడుగా ప్రచారం చేయటం మొదలుపెట్టాడట. ఈ విషయం మా కవయిత్రుల ద్వారా తెలిసి బాధపడ్డాను. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు కొత్తదానివి కాబట్టి ఆయన త్వరగా నమ్మావు. మేము కూడా నీలాగే ఆయన ఫోన్ కాల్స్ని, చెడు ప్రవర్తనని గ్రహించి ప్రతిఘటించాం. అందుకే మనం అంటే ఆయనకి చిన్న చూపు. బయట మనల్ని అది ఇది అని సంబోధిస్తాడట. ఆయన మనకి తెలుసని చెప్పుకోవటమే మనకు అవమానం. ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏం లేదు. కొత్తగా రాసేవాళ్ళకి ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండమని మాత్రం చెబుదాం. ఒక మాటలో చెప్పాలంటే దొంగ స్వాములకి ఆ కవి ఏమాత్రం తీసిపోడు అన్నారు. ఒక్కరు కాదు, ఇలా 5-6 మంది రచయిత్రులు చెప్పారు. దీన్ని బట్టి తెలుసుకునేది ఏమీ లేదని కాకుండా ఒక్కొక్కసారి ఆలోచించండి. అలాంటి ఒక్కరి వల్ల మనం మిగతా అందరూ కవుల మీద నమ్మకం పోతుంది. దగ్గర కాలేం జనాలకి. వాళ్ళలో ఉండే తెలివితేటల్ని, విజ్ఞానాన్ని ఆస్వాదించలేం, నలుగురికి పంచలేం. ఇదిగో ఇలాంటి వాళ్ళని చూసినా విన్నా మన శృతిక లాంటి వాళ్ళు తమ భర్తలు ఎంత మంచి వాళ్ళైనా అనుమానిస్తారు, అవమానిస్తారు. మంచి అయినా చెడైనా, అనుమానమైనా అవమానమైనా ఎక్కడో పుట్టదు, మనలోంచే పుడుతుంది. అది మన సృష్టి. దాన్ని మనమే జీర్ణించుకోవాలి. ఉలిక్కి పడకూడదు, పారిపోకూడదు. దొంగ స్వాములు ఊరంతా ఉండరు కదా, ఎక్కడో ఒక చోట మాత్రమే తళుక్కున మెరిసి చివరికి మసి పెంకులా కనిపిస్తారు. నేను చెప్పిన కవి కూడా అలాంటివాడే. ఇక ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, కొందరు కవులు, కళాకారులు చేసుకునే అంత ఆత్మవంచన ఎవరూ చేసుకోరు అని. వాళ్ళ భాషలో ఉన్నంత భావుకత్వం వాళ్ళ మనసులో ఉండదని. కాగితాలపైన పిట్ట కూసింది, చెట్టు వంగింది, మబ్బు కరిగింది, ఆమె నవ్వింది అని రాసినట్టు వాళ్ళ స్వభావాలు ఉండవని. కానీ ఎవరికైనా 2 జీవితాలు ఉంటాయి. ఒకటి భౌతికం, ఇంకోటి అభౌతికం. అవి 2 ఉన్నతంగా ఉన్నప్పుడే చుట్టూ ఉన్న పరిసరాలు అందంగా, ఆరోగ్యంగా ఉంటాయి అంది. ద్రోణ వైపు చూడలేక, వస్తున్న ఏడుపును ఆపుకోలేక తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడిపోయింది శృతిక. వెంటనే శృతిక దగ్గరికి చైత్రిక వెళ్ళబోయింది. అసలే ఆవేశపరురాలైన శృతిక ఏమవుతుందో అని. మీరు వెళ్ళకండి. మేఘం కురిసి అలిసిపోతే ఆకాశం తేట తెల్లగా మారుతుంది. అలాగే వదిలేయండి కొద్దిసేపు శృతికని అన్నాడు అనిమేష్ చంద్ర. వెంటనే ద్రోణ వైపు తిరిగి, ద్రోణ, ఇవాళ సిటీలో నీ ప్రోగ్రాం ఉందని నాకు తెలియదు. నేను కవరేజ్ ఏరియాలో లేకపోవటం వల్ల మీ ఫోన్ కాల్స్ నాకు రాలేదు. లేకుంటే డైరెక్ట్గా ఆడిటోరియం దగ్గరికి వచ్చేవాడిని. నేను వచ్చింది కూడా ఇప్పుడే. నేను లోపలికి అడుగు పెడుతూ మీ కారు రావటం కూడా చూశాను అన్నారు. నేను ఇప్పుడే వచ్చానన్న అర్థం వచ్చేలాగా. ద్రోణ మాట్లాడలేదు. కాలుష్యం మరో కాలుష్యానికి దారితీస్తూ ఊర్లని, నదులని, సముద్రాలని చెత్త కుండీలుగా చేస్తే నేల, నీరు, గాలి, భూగర్భ జలాలు ఎలా కలుషితమవుతాయో మనసులో అనుమానపు కాలుష్యం చేరితే జీవితం చెత్తగా రోతగా తయారవుతుంది. కానీ ద్రోణ, నువ్వు ఒక విషయాన్ని గమనించు. మనిషి జీవితం శూన్యానికి మధ్యలో ఉండే ఒకటి లాంటిది. కోపం, బాధ, అసూయ, అనుమానం ఇలాంటివన్నీ ఎడమ పక్క ఉండే సున్నాలు. ఒకటికి ఎడమ పక్క ఎన్ని సున్నాలున్నా వాటికి విలువ లేదు కదా. అలాగే అనుకుని శృతికను క్షమించు. గతంలో ఆమె చేసిన తప్పుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకోకు అంటూ ఒక్క క్షణం ఆగాడు అనిమేష్ చంద్ర. అనిమేష్ చంద్రను పక్కకు తీసుకెళ్ళి హక్ చేసుకుని, సారీ అన్నయ్య, ఆమెలో మార్పు రావాలనే నేను ఇలా బిహేవ్ చేశాను, అంతేగాని అన్నాడు. ద్రోణ, ఏదైనా మన మంచికే జరిగిందనుకుందాం అంటూ ద్రోణ భుజం తట్టి వెళ్ళిపోయాడు అవినేష్ చంద్ర. ఇక ఆముక్త, సంవేద, చైత్రిక, ద్రోణ కారులో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళారు. ఇక ద్రోణ తన గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. శృతిక అలాగే పడుకునుంది.
ద్రోణ సెల్కి సంవేద నుంచి కాల్ వచ్చింది. ఫోన్లో సంవేద గొంతు వినిపించగానే సెల్ని చెవి దగ్గర అలాగే పట్టుకుని హాల్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు ద్రోణ. మీకు నిశిత ఏదో చెప్పాలనుకుంటోంది సార్, ముందు దాంతో మాట్లాడండి, తర్వాత నాతో మాట్లాడుదురు అంది సంవేద మొబైల్ని చేతికిస్తూ ద్రోణతో. అలాగే అంటూ హలో నిశిత బాగున్నావా అన్నాడు వెంటనే ద్రోణ ఎంతో ఆత్మీయతను తన గొంతులోంచి మాటల్లోకి ప్రవహింపజేస్తూ. బాగున్నాను సార్, నేను ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను అంది హృదయపూర్వకంగా. ఇందులో రుణమేముంది నిశిత, నీ జీవితం బాగుండాలి, నేను నీకు ఇవ్వబోయే నీడ నీకు హాయిగా అనిపించాలి, అదే నేను ఆశించేది అన్నాడు. తప్పకుండా ఉంటుంది సార్, నాకు ఆ నమ్మకం ఉంది. ఇన్ని రోజులు ఏ నీడన దాగని నేను అనే అర్ధరాత్రులు లేచి కూర్చుని బోరును ఏడ్చుకున్న రోజులున్నాయి. బహుశా నా ఆక్రమణ దేవుడికి వినిపించి మీ ద్వారా నాకు ఈ నీడను చూపినట్టుంది. అది నాలాంటి వాళ్ళకి అరుదైన అద్భుతమైన నీడ అంది. ఆమె మాటలు ఆమె హృదయంలోంచి తన్నుకొస్తున్నాయి. కదిలిపోయారు ద్రోణ. జీవితంలో తను చేసిన పనుల్లో ఎక్కువ తృప్తిని ఇచ్చిన మంచి పని ఇదేనేమో అనుకున్నాడు. సార్, నన్ను పడక నీడలోంచి తప్పించబోతున్నందుకు మరోసారి నా కృతజ్ఞతలు. ఫోన్ అక్కకిస్తున్నాను, మాట్లాడండి సార్ అని ఎంతో అభిమానంగా గౌరవంగా చెప్పి వెంటనే మొబైల్ని సంవేద చేతికిచ్చి పక్కకెళ్ళిపోయింది నిశిత. హలో సార్ అంది సంవేద. చెప్పు సంవేద అన్నాడు ద్రోణ. మా అందరి ముందు మీ మిస్సెస్ని మీరు ఎలా కొట్టడం ఏదోగా ఉంది సార్. మీరు అసలు భార్యను కొడతారన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకంటే మీరు నా మనసులో చాలా ఎత్తులో ఉన్నారు. నా దృష్టిలో మీరు అందరిలాంటి వారు కాదనుకుంటా అని కూడా అంది సంవేద. నీ అభిమానానికి థ్యాంక్స్ సంవేద, కానీ నేను ఒక కళాకారుణ్ణి. అలౌకిక స్థితిలోకి వెళ్ళి ప్రేరణ పొందుతూ దాన్ని ఒక కళారూపంలోకి ప్రజెంట్ చేయాలంటే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ టైంలో ఏ సమస్య వచ్చినా తల్లడిల్లిపోతాను, నా ఏకాగ్రత దెబ్బతింటుంది. అలాంటి నన్ను ఇన్ని రోజులు నేను ఊహించని రీతిలో ఇబ్బంది పెట్టింది. అది చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే నా సమస్య నీకు తేలిగ్గా అనిపించవచ్చు, అలాగే నిన్ను బాధ పెట్టే సమస్య నాకు అలాగే అనిపించవచ్చు. అందుకే చెప్పటం వృధా అన్నాడు ద్రోణ. సంవేద మాట్లాడలేదు. అతను మాట్లాడితే వినాలన్నట్టుగా అంటోంది ఆసక్తిగా. అతనికి కూడా చెప్పుకోవాలనిపిస్తోంది, ఎందుకంటే ఇలాంటి మానసికమైన తోడు భగవంతుడిస్తేనే దొరుకుతుంది. బహుశా ఇది ఆయనకి సరైంది అనిపించే సంవేదన ఇలా దగ్గర చేసుంటాడు. ఇలాంటి బంధాలు ఇచ్చే స్ఫూర్తితో ఎంతటి సంక్లిష్ట స్థితినైనా అధిగమించవచ్చు అని మనసులో అనుకుంటూ, జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఇంత బీభత్సం చేశాడేంటి అనిపిస్తుంది కాదు. నిజమే సంవేద, గృహహింస మంచిది కాదు. చాలా చోట్ల అది విజృంభించి మానవ హక్కులను రెక్కలని సైతం కత్తిరించేసింది. కానీ ఒక సెలబ్రిటీగా శృతికతో బాగా విసిగిపోయి దీనికి ఇదే సరైన పరిష్కారం అన్నట్టుగా కొట్టాను అన్నాడు ద్రోణ. ప్రశాంతంగా వింటోంది సంవేద. నేను కొట్టడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉంది. చైత్రిక శృతిక బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయిని ఎవరూ ఉపయోగించుకోని విధంగా ఉపయోగించుకోవాలనుకుంది. చివరికి ఆ అమ్మాయి వుడ్బీకి ఒక లెటర్ రాసి చైత్రికను క్యారెక్టర్ లేని వ్యక్తిని చేసింది. ఇది తప్పు కాదా? ఇకపోతే ఇప్పుడు నువ్వున్నావు, ఫ్యూచర్లో నా బొమ్మల్ని చూసి ఫోన్ చేస్తావు, చూడాలనిపించి ఇంటికి వస్తావు. తను భరించలేదు, ఎందుకంటే అనుమానం. నాకు నువ్వు, చైత్రిక, ఆముక్త అందరూ కావాలి. మీరు నా అభిమానులు, మిమ్మల్ని దూరం చేసుకోలేను. ఎవరికైనా జీవిత భాగస్వామి అవసరమే, ఆమెకి చాలా విలువ కూడా ఇవ్వాలి. అలా అని తన భార్య జీవితం కాదు, భార్య సొసైటీ కాదు. ఒక సెలబ్రిటీగా నాకు అందరూ కావాలి. ఎవరో ఒకరు ఏదో ఒక దశలో నాకు అవసరం అవుతూ ఉంటారు. ఒక్కోసారి భార్యతో చెప్పుకోలేనివి ఇతరులతో పంచుకోవాల్సి వస్తుంది. అలా అని భార్యని ప్రేమించనట్టు విలువ ఇవ్వనట్టు కాదు. శృతిక నన్ను అర్థం చేసుకోలేకపోయింది. అందుకే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు కొట్టాను. నేను కొట్టడం తప్పంటావా? కొట్టకుండా కూడా చెప్పచ్చంటావా? చెప్పు అన్నాడు. చెప్పటానికి తన దగ్గర ఏమీ లేదన్నట్టుగా ఒక క్షణం ఆగి, మరి ఇప్పుడు ఆమెను ఓదార్చారా, అలాగే ఉంచారా అంది సంవేద. అదే చూస్తున్నా, ఏ టైపులో ఓదార్చాలా అని ఆలోచిస్తున్నా. మరి నేను ఉండనా? బాయ్ సంవేద అన్నాడు ద్రోణ. ఆమె కూడా బాయ్ చెప్పి కాల్ కట్ చేసింది. ఇక ఆముక్త నిద్ర మధ్యలో లేచి కూర్చుని కవితలు రాయటం మొదలెట్టింది. ఏదో రాయాలని, దానికో రూపం రావాలని ఊపిరి బిగబట్టి ఆలోచిస్తోంది. కళాకారులు మొండివాళ్ళు అంటారు. తను రాయబోయేది ఎంత కష్టమైనా తెగించి శ్రమిస్తుందంటారు. అలాగే ఆముక్త కూడా తన మనసు లోతుల్ని తాకుతూ ఆలోచిస్తోంది. కవిత రాయటం అంటే ఏమిటో తోచిన 4 వాక్యాలను రాసుకుంటూ పోవటం కాదు. కళ్ళ ముందు జరిగే నేరాలను, ఘోరాలను, అవమానాలను, అన్యాయాలను ఎదిరించేలా, అలా ఎదిరించి నిలబడేలా ఉండాలి అనుకుంది ఆముక్త.
ప్రస్తుతం బ్రతుకులో బాధల బస్తాలను మోసే ఎద్దుల బండిలా అనిపిస్తున్న తన భర్తే తనకి ఇన్స్పిరేషన్ అనుకుంది. గుండె బరువును ఆపుకోలేకపోతోంది. ఎన్ని పుస్తకాలను చదివితే వస్తుంది ఇంతటి ప్రేరణ? నా అనుభవమే నన్ను నడిపించే ఉత్తమ గురువు అన్న చందంగా ఆమె కలం కాగితంపై నెమ్మదిగా పోరాడుతోంది. మనస్సుతో రాయటం అలవాటైన కలంలా ఊహల రథాన్ని నేల మీదకి దింపి దారి నిండా ప్రజ్వలించే ఆలోచనల విత్తనాలను చల్లుకుంటూ వెళుతోంది. చెక్కిన బాణం నేరుగా వచ్చి నిర్దాక్షిణ్యంగా గుచ్చుకున్నట్టు గుండె లోతుల్లోంచి చీల్చుకెళ్ళి మనసు పోరల్ని ఛేదించుకుని అతి సున్నితమైనదేదో తునాతునకలైనట్టు ఎదలోతుల్లో ఎక్కడో నిర్దయగా నిప్పుల తుంపర కురుస్తున్న భావన. ఒకవైపు ప్రపంచపు భారాన్ని మోసే అట్లాస్లా మనిషి, ఇంకోవైపు తీరిగ్గా విశ్రమించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న స్పృహ. ఒకవైపు మానసిక ఒత్తిడి, ఇంకోవైపు శారీరక ఇబ్బంది. అదొక అస్పష్టమైన నిస్పృహ నిండిన నడక. బాధల బావుల ఊటల్లోంచి బాధ్యతల ముసళ్ళు. మనసును మౌనంగా చుట్టముట్టినట్టి దారుణమైన హింస. అందుకే అనిపిస్తుంది జీవితం పాలరాతిపై నడక కాదుగా అని. యాసిడ్ దాడులుంటాయి, సునామీలుంటాయి, స్వైన్ ఫ్లూలుంటాయి, అర్ధాంతర చావులు, కష్టాలు, కన్నీళ్లు. అన్నిటినీ మించి గుప్పెడంత గుండెలో సముద్రం అంత దుఃఖాన్ని సమ్మెట దెబ్బలా భరిస్తూ నిట్టూర్పుల జ్వాలలు. ఏది దారబోస్తే తీరుతుంది? నిరంతరం తడుస్తున్న కళ్ళలోని నిర్వేదం ఆత్మవిశ్వాసాన్ని చేతులుగా మార్చుకుని మట్టిని పిసికితేనా? కల్తీ నవ్వుల్ని కౌగిలించుకుని మనసును నలిపితేనా? దీని మూలాలను వెతుక్కోవటం కోసం దేన్ని పొందాలి, దేన్ని పోగొట్టుకోవాలి అని వచన కవితను రాయటం పూర్తి చేసింది ఆముక్త. రేపే వెళ్ళి ద్రోణకివ్వాలి, తప్పకుండా బొమ్మ వేస్తాడు అనుకుని 1-2 సార్లు కవితను మళ్ళీ చదువుకుని బాగుందనుకుంటూ భర్త పక్కన పడుకుని హాయిగా నిద్రపోయింది. ఇక రోజులు శరవేగంగా కదులుతున్నాయి. ఆ రోజు నిండు పౌర్ణమి. వెన్నెల ఒళ్ళు విరుచుకుని ఊర్లని అడవుల్ని తడుపుతోంది. ద్రోణ ఎప్పట్లాగే డాబా మీదకి వెళ్ళి తన స్టాండ్ బోర్డు ముందు నిలబడి బొమ్మ గీస్తున్నాడు. ఆ నిశ్శబ్దం, ఆ వాతావరణం, ఆ వెన్నెల అతనికి ఒక గొప్ప స్ఫూర్తి. ఓ మూర్తిని సృష్టించడానికి అతను పడే ఆరాటాన్ని అర్థం చేసుకున్నట్టు ఓ ఒంటరి నక్షత్రం నేల మీదకి అద్భుతంగా జారి కళ్ళను మిరమిట్లు గొలుపుతూ ఉంటే అతనికి సంవేద చేసిన ఫోన్ కాల్ గుర్తొచ్చింది. నిశితను కారుణ్య సేవా సంస్థలో జాయిన్ చేసి వచ్చానని, తనతో అత్తగారు మామగారు వచ్చారని, శ్యాంవర్ధన్ మొదట్లో వద్దన్నా మామగారు కోప్పట్టంతో మెత్తపడ్డారని, ఇప్పుడు తను చాలా సంతోషంగా ఉన్నానని, ఆ సంతోషానికి మీరే కారణమని గద్గద స్వరంతో చెప్పింది. ప్రేమంటే అవతల వ్యక్తి మన దగ్గర లేనప్పుడు కూడా గుర్తు చేసుకోవటం, ఆ వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలని సంతృప్తి చెందటం, సంతోషంగా ఉన్నానని తెలిస్తే మరింత ఆనందపడటం. అదే స్థితిలో ఉన్నాడు ద్రోణ. తర్వాత చైత్రిక చేసిన కాల్ గుర్తొచ్చింది. ఋత్విక్ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందని, లండన్ నుంచి రాగానే పెళ్లి చేసుకోబోతున్నామని, తను రాసిన ఎగ్జామ్స్ అన్నీ 80% మార్క్స్తో పాస్ అయ్యానని అన్నీ శుభవార్తలే చెప్పింది. వెంటనే ఆముక్త చేసిన కాల్ గుర్తొచ్చి మెల్లగా నవ్వుకున్నాడు. నేను రాసిన అభ్యుదయ కవిత వచ్చిందా ద్రోణ? నచ్చిందా? నచ్చితే బొమ్మ ఎప్పుడేస్తావు? వేశాక దాన్ని ఎప్పుడు పోటీకి పంపుతావు అని. ఆముక్తకు అన్నీ తొందరే, కానీ ఆముక్త రాసిన కవిత చాలా బాగుంది, తప్పకుండా బొమ్మ వేయాలని మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కో మెట్టు మెల్లగా ఎక్కి చీర కట్టుకున్న మోడల్లా పాల గ్లాస్ చేత పట్టుకుని ద్రోణ దగ్గరికి వచ్చింది శృతిక. అతనికి వెనక్గా నిలబడి అతను వేస్తున్న బొమ్మలోకి ఆసక్తిగా చూసింది. ఏమండి అంటూ ఎప్పుడూ పిలవలేనంత ప్రేమగా, ఆర్తిగా, సంబరంగా పిలిచింది. ఆ పిలుపు ఎక్కడో తాకి శతతంత్రులని మీటినట్టయి అంతవరకు ఉన్న శూన్యస్థితిలో భావరహితంగా నిర్ణయిస్తున్న హృదయం తన దుఃఖాన్ని కడిగేసుకుంది. తేలిగ్గా శ్వాసించి కుంచె పక్కన పెట్టి వెనుదిరిగి భార్య వైపు చూశాడు. పాల గ్లాస్ అందివ్వబోయింది. అతను ఆ గ్లాస్ అందుకోకుండా ముందుగా ఆమె చేతిలో ఉన్న కాగితాన్ని తీసుకుని ఆశ్చర్యపోయాడు చూసి. ఇది ఆముక్త కవిత కదూ, నీ దగ్గర ఎందుకుంది అన్నాడు అర్థం కాక కనుబొమ్మలు కాస్త ముడిచి. సాయంత్రం మీరు దీని మీద పేపర్ వెయిట్ పెట్టకపోవడంతో చెత్తలో పడిపోయింది. నేను చూసి చదివాను, నాకు చాలా నచ్చింది. బొమ్మల కోసం మీ దగ్గరకు వచ్చిన కవిత్వాలన్నిటికన్నా ఈ కవిత బాగుంది. ముందుగా ఈ కవితకే బొమ్మ వేయండి అంది శృతిక. జీవితంలో ఎప్పుడూ చూడనంత ఆశ్చర్య ఆనందంతో భార్య వైపు చూస్తూ పక్కనే ఉన్న స్టాండ్ ఉయ్యాల మీద కూర్చుని చిరు దరహాసాన్ని పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. వైట్ నైట్ డ్రెస్లో అతను చంద్రోదయాన్ని తలపింపజేస్తున్నాడు. భర్తను అలా చూస్తుంటే దుఃఖం వచ్చేలా ఆత్మీయత కలుగుతోంది. విడిచి ఉండలేనేమో అన్నంత బాధ కూడా కలుగుతోంది. పాల గ్లాసుని టీపాయ మీద పెట్టి మెల్లగా భర్త ముందు మోకాళ్ళ మీద కూర్చుంది శృతిక. అతని కాళ్ల చుట్టూ చేయి వేసి ఆర్ద్రత నిండిన మనసుతో అతని మీద తలాంచి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది.
ఆమె చాలా ఉద్విగ్నంగా ఉల్లాసంగా ఉన్నట్టు ఆమె అంతరాంతరాల్లో ఇంతకన్నా ఇంకేమీ వద్దు అన్న భావన ఉన్నట్టుగా అర్థమవుతోంది. నెమ్మదిగా తలెత్తి భర్త కళ్ళలోకి చూసింది. అతను కూడా ఆమెనే చూస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు మీరు వేస్తున్న ఆ బొమ్మలో నా పోలికలే ఉన్నాయి కదండి, అంటే నేను మీ మనసులో పరిపూర్ణంగా ఉన్నట్టేనా? ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అంటూ తడి నిండిన కళ్ళతో ఆర్తిగా అతని కడుపు మీద తలహంచి కళ్ళు మూసుకుంది. ఆమె తల నిమురుతూ చేయి చాపి పాల గ్లాస్ అందుకున్నాడు ద్రోణ. అదండి సీరియల్. అంగులూరి అంజనీదేవి గారు రచించినటువంటి ఒక మంచి సీరియల్. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఒకటి 2 రోజులు మనం అన్ని కథలే వినటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సీరియల్స్ నుంచి కొంచెం దూరంగా ఒక 2 రోజులు మనశ్శాంతిగా, మళ్ళీ 3వ రోజు నుంచి మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.